వైసీపీ ప్రభుత్వం దిగింది, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రేపు 12వ తారీఖున చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారంతో నడుస్తుంది. ఇప్పటికే విజయం సాధించేశారు. ప్రస్తుతం రకంగా గవర్నర్ పాలన నడుస్తున్నట్టు అనుకోవాలి. అయితే ఇక్కడ కీలకమైనటువంటిది ఏంటంటే, మంత్రిగా క్రిందసారి కొల్లు రవీంద్ర మచిలీపట్నం నుంచి ఆయనకు అవకాశం దక్కింది. బీసీలకు సంబంధించినటువంటి నాయకుడు కావడం ఇదంతా కీలకం. ఆయనకి మంత్రివర్గంలో ఛాన్స్ ఇస్తారు లేదన్నట్టు ఒక చర్చ నడుస్తుంది. ఈలోపే ఆయన డ్యూటీలోకి దిగిపోయారు. తాజాగా గెలిచిన తర్వాత తన నియోజకవర్గంలో ఉన్నటువంటి హెడ్ వాటర్ వర్క్స్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ పంపింగ్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉందంటూ అధికారులు నిలదీశారు. జోనల్ వారీగా పంపింగ్ చేయడం వల్ల ప్రతిరోజు ప్రతి ఇంటికి తాగునీరు అందించేటటువంటి ఆస్కారం ఉంది. పర్యవేక్షణ లోపంతో పాటు అధికారులు నిర్లక్ష్యం ఉంది. అలం క్లోరినేషన్ పూర్తి స్థాయిలో జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. గతంలో మంచినీటి సమస్య లేకుండా చూసాం. కృష్ణానదిలో నీళ్లు లేవు, పులిచెంతల డెడ్ స్టోరేజ్లోకి వెళ్ళింది. వర్షాలు పడితే కానీ ప్రాజెక్టులు నిండే పరిస్థితి ఉంది. గతంలో మాదిరి పట్టిసీమ నుండి గోదావరి నీళ్ళని ఇక్కడికి వచ్చేలా కృషి చేస్తాం. ఫిల్టరైజేషన్ సమస్య తలెత్తకుండా చూడాలని కలెక్టర్ని కోరాం. తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ పెంచేందుకు కూడా ఆదేశాలు ఇచ్చాం. గతంలో తాము నిర్మించిన రిజర్వాయర్లను వినియోగించడం కారణంగా దిష్టిబొమ్మలా మారినాయని, ఆ రిజర్వాయర్లన్నింటి ఇప్పుడు వినియోగంలోకి తీసుకొస్తామని, గత పాలకులు అధికారులను స్వేచ్ఛగా పనిచేయలేదు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వాలన్నదే మా లక్ష్యం. ప్రజల అవసరాల కోసం వినియోగించాల్సినటువంటి తాగునీటి ప్రైవేట్ ప్రాజెక్టులకు ఉపయోగించారు. ఓ విధంగా చెప్పాలంటే మంచినీటి గత పాలకులు అమ్ముకున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో జలజీవన్ కింద కృష్ణానది నుండి నేరుగా పైప్ లైన్ నిర్మిస్తాం అంటూ ప్రకటించుకొచ్చారు.